నమస్తే. భారత్లో ఉన్నటువంటి క్రిస్టియన్లను, మిషనరీలను అమెరికా రెచ్చగొడుతున్నట్టు కనబడుతోంది. తాజాగా అమెరికా చెందినటువంటి అమెరికన్ లా మేకర్, పాలసీ మేకర్ అయినటువంటి రైలే మూరే అనేటువంటి వ్యక్తి ఎఫ్సిఆర్ఏ బిల్లుకు సంబంధించి ఇది నేరుగా భారత్లో ఉన్నటువంటి క్రిస్టియన్లపై దాడి చేయడమే, ఈ బిల్లు కనుక పాస్ అయితే భారత్ అమెరికా సంబంధాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది అని హెచ్చరించాడు. అమెరికా చేసినటువంటి హెచ్చరికకు తాజాగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చింది. ఇది మా ఇంటర్నల్ మ్యాటర్, మా అంతర్గత వ్యవహారం, దీంట్లో మీరు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, మైండ్ యువర్ బిజినెస్ అన్నట్టుగానే ఆ వర్డ్ వాడలేదు, కానీ అంతే ఘాటుగా ఆ అర్థం వచ్చేటట్టుగానే భారత ప్రభుత్వం అధికారికంగా సమాధానం చెప్పింది. ఎందుకంటే ఇలాంటి చట్టాలు అమెరికాలో కూడా ఉన్నాయి. మరి భారత్లో మీ జోక్యం ఏంటి, మీ పెత్తనం ఏంటి, ఇదే విషయాన్ని భారత్ అమెరికాని క్వశ్చన్ చేసింది, ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. లెట్స్ టాక్, దీని గురించి మాట్లాడదాం. నాతో స్టూడియోలో ఉన్నారు ప్రసాద్ పేకేట్ గారు, విశ్లేషకులు. ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం రాజు గారు. క్రిస్టియన్లని, మిషనరీలని అమెరికా రెచ్చగొడుతున్నట్టు కనబడుతోంది. చాలా రోజులుగా వాళ్ళు ఇండైరెక్ట్గా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఏం పని కావట్లేదు, ఎలాగ ఇది అమలు చేసేటట్టుగానే ఉన్నారు, బిల్లులు ఏదో ఒకలాగా పాస్ చేసేసుకుంటారని చెప్పి వాళ్ళు భావించినట్టుగా ఉన్నారు. డైరెక్ట్గా అతని చేత మాట్లాడించినట్టుగానే కనబడింది. ఇండియా అమెరికా రిలేషన్స్ దెబ్బతింటాయి, ఇది క్రిస్టియన్లపై డైరెక్ట్ అటాక్ అని మాట్లాడడం ద్వారా డెఫినెట్గా వాళ్ళు రెచ్చగొడుతున్నారన్న విషయం మనకు అర్థమైంది. నిన్న మన వాళ్ళని కూడా చాలా గట్టిగానే రిప్లై ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఈ సెషన్లో ఎఫ్సిఆర్ఏ వస్తుందా, రాదా, వచ్చే సెషన్ దాకా ఏమైనా పోస్ట్ పోన్ చేస్తారు? నేను అనుకోవడము ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ కంపల్సరీ ప్రజెంట్ చేస్తారని అనుకుంటున్నాను. టేబుల్ చేస్తారు. సో అది ఈ సోమవారం ఉండొచ్చని అనుకుంటున్నానండి. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇదే ముఖ్యం కదా. ఇప్పుడు ఈ వర్షాకాల సమావేశాల్లో ముఖ్యమైనది ఏంటంటే ఒక వందే భారత్, ఒక ఫైనాన్స్ బిల్లు, ఎఫ్సిఆర్ఏ డీలిమిటేషన్ అని అనుకున్నారు. మిగతా ఇంకోటి మామూలు రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి వందే మాతరం. సో ముఖ్యంగా చూడాల్సింది ఇక్కడ ఎఫ్సిఆర్ఏ ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేసిన దాంట్లో అది కూడా ఒక కారణమే అని అంటున్నారు. అక్కడి నుంచే వచ్చింది. సో ఏంటి ఎఫ్సిఆర్ఏ బిల్లు అనేది మనం చూసుకుంటే అసలు ఎందుకు వచ్చింది ఈ బిల్లు ఫస్ట్ ప్లేస్. ఇప్పుడు జరుగుతుంది అమెండ్మెంట్, దానికంటే అసలు 76లో ఎందుకు తీసుకొచ్చారు ఈ బిల్లు? ఇందిరాగాంధీ గారు అప్పుడుండే పరిస్థితులు ఏంటంటే స్పై ఏజెన్సీస్ యుఎస్ కానీ యుఎస్ఎస్ఆర్ కానివ్వండి, వాళ్ళు మొత్తం అన్ని చోట్ల చొచ్చుకుపోయారు. సిఐఏ వాళ్ళు కానీ మనకి వీళ్ళు రష్యా వాళ్ళు. అందు గురించి ఆ టైంలో చాలా మటుకు సరే అమెరికా వాళ్ళు ఫుడ్ ఇచ్చారు, లేకపోతే రైస్ ఇచ్చారు, ఇలా ఒకటి నడిచేది. రష్యన్ వాళ్ళ థింక్ ట్యాంక్ అవంతా ఏంటి, మనకి స్పుట్నిక్ మ్యాగజైన్లు లేకపోతే మీషా ఇటువంటి మ్యాగజైన్లు ఇవన్నీ వచ్చేవన్నమాట. సో అప్పుడు సోవియట్ మ్యాగజైన్స్ అని కూడా వచ్చాయి, చాలా మంది పిల్లలకి వాళ్ళందరికీ ఇచ్చేవారు. సోవియట్ మ్యాగజైన్స్ అని కూడా వచ్చాయన్నమాట. సో ఇందిరాగాంధీ వారి హయాంలో ఏంటంటే మిగతా దేశాల్లో ఉండే స్పైస్ వచ్చేసి రాజకీయ కుట్ర చేస్తున్నారు అని ఒక పెద్ద డిస్కషన్లు అవి రావడము, ఇంకా అంటే ఎమర్జెన్సీకి ఒక కారణంగా అదే చూపించారు 1975లో. అయితే అప్పుడు ఏమైందంటే ఈ యాక్ట్ని తీసుకొచ్చారు, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. దానికి ఏం చేశారంటే ఇప్పుడు ఇలా కాకుండా ఇంకొక రూట్ వెతుక్కున్నారు. అప్పుడు కొత్తగా వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉండే సంస్థలు ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో అక్కడ వీళ్ళకి అంటే భారతదేశంలో ఉండే థింక్ ట్యాంకులు లేకపోతే చారిటబుల్ ఇక్కడ ఎన్జిఓస్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి వాళ్ళకి ఏం చేశారంటే ఆన్ ద గ్రౌండ్ ఫీల్డ్ రీసెర్చ్ చేస్తాము, లేదా కొంచెము ఏంటంటే ఇంకా మనకి ఎవరైతే పూర్ ఉన్నారో వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్కి ఏవో చేస్తాము, ఎడ్యుకేషన్ అని లేకపోతే హాస్పిటల్ అని ఇటువంటివన్నీ చేయడం మొదలుపెట్టి, అంటే పరోక్షంగా ఏంటంటే అక్కడ గ్రామ స్థాయిలో నిధులు వాళ్ళకి చేరేటట్టు వీళ్ళకి ఒక ఆర్మీలాగా డెవలప్ చేసుకున్నారు. సో దాంతోపాటు ఏం చేశారు, అక్కడ గ్రామ స్థాయిలో ఉండే వాళ్ళందరూ కన్వర్జన్స్ ఉపయోగించుకున్నారు. పేరు మొత్తం అంతా చూస్తే హిందూ పేరే ఉంటుంది, కానీ వాళ్ళు కన్వర్ట్ అయిపోయారు. కొన్ని తరాలుగా అవుతున్నాయి. ఇప్పుడు ఏ స్టేట్స్లో ఎక్కువగా మనం చెప్పాలంటే
ట్రైబల్ ఏరియాస్లో ఎక్కువ అయితే ఉన్నాయో అక్కడ ఆంధ్రాలో మనం చూసుకుంటే ఆంధ్ర కానీ తమిళనాడులో కానీ చూసుకుంటే ఎక్కువ ఉన్నాయి. ఒరిస్సాలో, జార్ఖండ్లో, ఛత్తీస్గఢ్లో, మిజోరాం, మణిపూర్ అటు కూడా ఇప్పటికీ కన్వర్ట్ అయిపోయాయి. అక్కడ అయిపోయాయి. అక్కడ ముఖ్యంగా దాన్ని చూసుకుంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో చూసుకుంటే అండి, ఈ సిఐఏ వాళ్ళు మనకి భారతదేశాన్ని అమెరికాని చెక్ చేయడానికి అక్కడ విపరీతమైన కన్వర్షన్స్ చేసేసారు. ఇక్కడ వచ్చేసరికి అంటే మన ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో కానివ్వండి, ఈ ఛత్తీస్గఢ్, ఈ ఒరిస్సా ఇటువంటి రాష్ట్రాల్లో, ఇప్పుడు పంజాబ్లో కూడా అవుతుంది కన్వర్షన్. ఎస్, క్రిస్టియానిటీకి అవుతుంది. ఎందుకని చెప్తాను. అది ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఎందుకు చేశారంటే, ఏ డెవలప్మెంట్ ప్రాజెక్టులు వచ్చినా సరే దానికి ఒక పిఏఎల్ అని పెట్టడం. అంటే ఏదైనా ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చారనుకోండి ఇన్వెస్ట్ చేయడానికి, అతనికి ఫండింగ్ యుఎస్ నుంచి రాకపోతే, లేకపోతే యుఎస్ ఇంట్రెస్ట్కి ఎగెన్స్ట్గా ఉంటే, వీళ్ళ మీద సరే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లము లేకపోతే ఇంకేదో ఇష్యూ వచ్చిందని చూపించడానికి వీటిలో పిఏఎల్స్, మనం చాలా పిఏఎల్స్ చూస్తాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అని కోర్టులలో వేయడము, డిలే చేసేయడం. అప్పటికి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కాస్ట్ ఇంకా 2-3 రెట్లు పెరిగిపోయేటట్టు చేయడము. దాంతో ఆ ప్రాజెక్ట్ బాబు మేము చేయలేమని ఇండస్ట్రియల్ పారిపోవడము, అదొకటి. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే బార్డర్ డిస్ట్రిక్ట్స్లో, బార్డర్ స్టేట్స్లో ఏమి డెవలప్మెంట్ కాకుండా చూడడము. అంటే ఇక్కడ వాళ్ళ థింక్ ట్యాంక్లు అనేవాళ్ళు ఢిల్లీలో కూర్చునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ ప్రాజెక్ట్ వయబుల్ కాదు, మన సెక్యూరిటీ అంతా బాగానే ఉంది అని ఒక నెరేటివ్ని బిల్డ్ చేయడము. అంటే పాలసీ మేకింగ్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. వాళ్ళు చచ్చిపోయారు వాళ్ళు, డెఫినెట్లీ. సో దీని ద్వారా ఏమవుతుందంటే చాలా సమస్యలు రావడము. దాంతో మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఈ టర్మ్ కంటే ముందు రాజ్నాథ్ సింగ్ గారు ఎప్పుడైతే హోమ్ మినిస్టర్గా ఉండేవారో ఈ ఎఫ్సిఆర్ఐ వాటిని టైట్ చేయడం మొదలుపెట్టారు. దగ్గర 20,000 సంస్థల్ని క్లోజ్ చేయించారు 2015 నుంచి. ఎస్, ఈ రోజు వరకు. ఎస్. అయితే ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్ టైట్ చేయడానికి, ఇప్పుడు ఫండ్స్ ఎలా వస్తున్నాయని ఇంకా వీళ్ళు చూసుకుని ఏమేం మార్పులు చేస్తే బాగుంటుంది అన్న ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు. ఇది ఆల్రెడీ మనకి ఆర్డినెన్స్ డిక్లేర్ అయిపోయింది. నేను అనుకోవడం మార్చ్ ఏప్రిల్లో డిక్లేర్ అయిపోయింది. ఆర్డినెన్స్ని దాన్ని అమెండ్మెంట్ చేసిన దాన్ని పార్లమెంట్ పాస్ చేయాలి, ఉభయ సభల్లో పాస్ చేయాలి. తర్వాత ప్రెసిడెంట్ సిగ్నేచర్ కావాలి. ఇది మామూలు ప్రొసీజర్. అయితే ఇప్పుడు దాని గురించి ఏంటి, ఇప్పుడు భయం వీళ్ళకి ఇవి వచ్చిన తర్వాత వీళ్ళ ఫండింగ్ ఆగిపోతుంది. అవును, ఆ ఫండింగ్ ద్వారా వీళ్ళు చేసే కార్యకలాపాలన్నీ ఆగిపోతాయి, కన్వర్జన్స్ ఆగిపోతాయి. చెప్పిన పాలసీ మేకింగ్లో వాళ్ళకి కూడా వాళ్ళకి వాయిస్ వినిపించడానికి ఉండదు. కరెక్ట్. రెండోది నాకు తెలిసి ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని కూడా అడ్డుకుంటారు. ఆరావళి పర్వతాల మైనింగ్ అనేటప్పుడు కూడా కొన్ని మనం తమిళనాడులో కూడా చూసాము, కాపర్ వాట్ల గురించి కూడా ఇటువంటివి జరుగుతూ వచ్చాయి. ఈవెన్ ఇప్పుడు నికోబార్లో కూడా జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి అసలు ఈ మనీ ట్రైల్ ఆఫ్ మనీ అంటారు, ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి నిధులు వీళ్ళకి అని చూస్తే, అంటే జస్ట్ ఈ థింక్ ట్యాంక్స్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది చూసుకోవాలి మనం. లేకపోతే ఫౌండేషన్ పేరుతో పెట్టుకునే వాళ్ళకి ఏది మనీ ట్రైల్, వాళ్ళు ఎవరిస్తున్నారు డబ్బులు అనేది మనం చూసుకోవాలి. అవి చూస్తే మనకు తెలుస్తుంది. అంటే మీరు చెప్తున్నారు ఇక్కడ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ అని చెప్తున్నారు. క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కాదు, రాడికల్ ఇస్లామిజం కూడా ప్రమోట్ చేస్తుంది కూడా ఇటు వీళ్ళే. అవి ఏంటంటే డిఫెన్స్ లాబీలు పాకిస్తాన్ని ఒక ప్రాక్సీగా పెట్టుకుని ఈ రాడికల్ ఇస్లామిజంని పెట్టి పోషించి ఇంకా మళ్ళీ యుద్ధాలు జరిగేటట్టు చూసుకొని ఆ సమయంలో మీకు ఈ వెపన్స్, మిజైల్స్ ఇవన్నీ మీకు ఇస్తామని చెప్పి వాళ్ళ దీని గురించి వాళ్ళు చూసుకుంటున్నారు. కొన్ని ఎలా ఉంటుందంటే ఫార్మా కంపెనీలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా చేసేది. సో ఇటువంటివి ఏవైతే ఉంటుందో అండి, మనకి భారతదేశం వాళ్ళకి ఒక ల్యాబొరేటరీగా అయిపోయిందనమాట. వాళ్ళ ప్రయోగాలు ఏవైతే ఉంటే అవి చేసుకోవడానికి, దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది, దాన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. అందు గురించి 4 ఈ అమెండ్మెంట్లో 4 ముఖ్యమైనవి తీసుకొచ్చారండి. ఒకటి ఏంటంటే ఎఫ్సిఆర్ఐ రెగ్యులేషన్ బిల్లులో ఏ సంస్థ అయినా వచ్చింది అంటే ఆ సంస్థ వాటిని ఈ రిలీజియన్ కన్వర్జన్స్కి వాడకూడదు
పూర్తిగా ప్రలోభాలకి వాడకూడదు అన్నది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇదివరకు వాళ్ళకి ఇన్ని రోజులకి లైసెన్స్ అని తీసుకుంటారు, తీసుకున్న తర్వాత రెన్యువల్ చేసుకోవాలి. వాళ్ళు చేసుకోకపోయినా సరే అది దాని మీదనే నడిచిపోతూ వచ్చేది. ఇప్పుడు మీరు రెన్యువల్ చేసుకోకపోతే అది ఆటోమేటిక్ డీమ్ టు బి క్యాన్సిల్, రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. అంతే. దాంతోపాటు నాకు తెలిసి ఆ అకౌంట్ అవన్నీ కూడా బ్లాక్ అయిపోతుంది. అమౌంట్ కానీ ఇతర ప్రాపర్టీస్ కానీ అవన్నీ కూడా ప్రభుత్వ అధీనంలోకి వెళ్తాయి అనుకుంటా. కరెక్ట్. సో ఇంత టైట్ చేశారు. ఇంకోటి ఏం చేశారంటే వీళ్ళు ఏదైనా కొత్తది ఓపెన్ చేయాలన్నా సరే యూటిలైజేషన్ ఏవైతే ఉందో ఒక డెసిగ్నేటెడ్ ఒక అథారిటీ బ్యాంక్ని, ఎస్బీఐ బ్రాంచ్ని ఢిల్లీలో ఇచ్చారు. ఆ బ్రాంచ్లోనే వీళ్ళు అకౌంట్ ఓపెన్ చేయాలి. ఎవరు పంపించాలన్నా కూడా ఎక్కడన్నా నుంచి మళ్ళీ కొత్త సంస్థ ఏం చేయాలన్నా సరే అక్కడికే వాళ్ళకే లైసెన్స్ ఇచ్చే అథారిటీ వాళ్ళకే ఇచ్చారు. ఓకే. అంటే కరప్షన్ ఏమైనా జరుగుతున్నా ఒకటే చోట కంట్రోల్ పాయింట్, సింగిల్ పాయింట్గా పెట్టారనమాట. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ ఎవరైనా ఎన్జిఓస్ వాళ్ళైతే ఉన్నారో వాళ్ళకి టైట్ కంట్రోల్ చేయడానికి, వాళ్ళు తప్పు జరిగితే వాళ్ళకి ఎక్కువ శిక్ష పడేటట్టు, ఇంకా యూటిలైజేషన్ మినిమం ఇంత యూటిలైజేషన్ ఉంటేనే నెక్స్ట్ టైం మళ్ళీ మీకు వస్తుంది ఆ ఫండ్స్. మీకు 100 కోట్లు తీసుకున్నారు, బ్యాంకులో అలా ఉంది, ఎక్కడ ఖర్చు ఏం పెట్టట్లేదు, పెట్టకుండా మళ్ళీ 100 కోట్లు వస్తుంది అంటే ఏం చేస్తున్నారు ఈ ఫండ్స్ అన్ని? లెక్క చెప్పాలి. యూటిలైజేషన్ ఇది వీళ్ళకి మింగుడు పడట్లేదు. మేము ఎందుకు చెప్పాలి లెక్క? ఎందుకంటే మనకి చాలా రిపోర్ట్లు చూసాము, మనకు చాలా వీడియోస్ కూడా వస్తున్నాయి. సో దీన్ని వాళ్ళు ఎలా వాడుకుంటున్నారు, వాళ్ళ స్వలాభాలకు ఎలా వాడుకుంటున్నారు, పెద్ద పెద్ద బంగళాలు, పెద్ద పెద్ద కార్లు అవన్నీ ఎలా కొనుక్కుంటున్నారు అవన్నీ చూసాం. అయితే ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే అపోజిషన్ వాళ్ళు ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారో, దేశానికే మంచిది కదా అన్నది అంశం. ఇక్కడ అగైన్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కదా. డెఫినెట్లీ ఓట్ బ్యాంక్ ఇప్పుడు మనకి ఇక్కడ వీళ్ళకి కూడా ఏమైనా వస్తుందా ఫండింగ్? వీళ్ళకి కూడా వచ్చే ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లేదా ఎవరెవరైతే గగ్గోలు పెడుతున్నారో కొంతమంది యాక్టివిస్టులు, కొన్ని మీడియా సంస్థలు, కొన్ని ఎన్జిఓలు, ఇప్పుడు తాజాగా అమిత్ షా గారిని కొంతమంది క్రిస్టియన్ మిషనరీలకు చెందినటువంటి పెద్దలు, ఎవరు ఎంపీ, డిఎంకే ఎంపీ అనుకుంటా విల్సన్, వీళ్ళందరూ అతని రిప్రజెంటేషన్లో వీళ్ళందరూ వెళ్ళి కలిశారు. వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారంటే ఎయిదర్ దీన్ని విత్డ్రా చేసుకోండి, పూర్తిగా మొత్తం విత్డ్రా చేసుకోండి, లేదా జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించండి అంటున్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తే మళ్ళీ వక్ఫ్ బోర్డు లాగానే అవుతుంది. అంతే, చాలా టైం పడుతుంది, ఈ సెషన్లో అవ్వదు. సో డ్రాగ్ చేయాలని చూస్తున్నారు. ఏం చేస్తారు చూడాలి మరి, అది మనం చూడాలి. ఎందుకంటే కానీ నేను అనుకోవడము ఈ గవర్నమెంట్ ఇమీడియట్ డెసిషన్ తీసుకుంటుందనే అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా జేపీసీకి రిఫర్ చేస్తే వీళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకున్నట్టే అవుతుంది అది. ఎందుకంటే క్రిస్టియన్స్కి రీచ్ అవుట్ అవ్వడానికి విశ్వ ప్రయత్నం బీజేపీ చేసింది. ఎందుకంటే కేరళలో వెళ్ళడము, అక్కడ ఉండే ఆ బిషప్లు వాళ్ళని కలవడము, ఇటువంటివన్నీ బీజేపీ చేస్తూ వచ్చింది. కానీ బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయి? 0 కదా. అక్కడి కేరళ నుంచి ఏం పెద్దగా రాలేదు వాళ్ళకి. ఈ రీచ్ అవుట్ సెషన్ ఎన్ని చేస్తున్నా సరే వాళ్ళకి పెద్దగా ఏం రాలేదు. వీళ్ళకి ఏం ఓటు కాదు, వీళ్ళకి చేసినా చేయకపోయినా ఒక ఓట్లు వేయరని మాత్రం వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది. సరే మనకి ఏదో దేశానికి మంచిది ఏదో చేయాలి కదా మనం అని ఇంకా వీళ్ళు ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే మనం చూసాము, ఒక 1000 డెబిట్ కార్డులు పెట్టుకుని 90 కోట్లు వాళ్ళు ఎలా విత్డ్రా చేసుకుంటూ వెళ్ళారు. ఆ డబ్బులన్నీ ఎట్టెళ్ళాయి? ఎలక్షన్స్లో వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతున్నారు కదా. కన్వర్జన్సే కాదు, ఎలక్షన్స్లో కూడా ఇంటర్ఫియర్ అవుతున్నారు అన్నాడు. డొనాల్డ్ ట్రంపే అన్నాడు కదా, యుఎస్ఎయిడ్ అనే సంస్థ ద్వారా ఏదో నాకు నెంబర్ గుర్తు రాలేదు, చాలా పెద్ద అమౌంట్ మళ్ళీ ఇండియాలో ఎలక్షన్లకు పంపించారు ఓటర్ టర్న్అవుట్ కోసం అని చెప్పి. కరెక్ట్. ఎవడో గెలవడానికి ఇక్కడ నుంచి ఫండింగ్ వెళ్ళింది అనేది ఆయన డైరెక్ట్గానే చెప్పారు. కరెక్ట్. అందుగురించి ఈ గవర్నమెంట్ ఇంత టైట్ చేస్తోంది కాబట్టి, ఎన్జిఓ యాక్టివిజంని ఇంత టైట్ చేస్తోంది కాబట్టి వీళ్ళు గొగ్గలు పెట్టేస్తున్నారు ఇప్పుడు. సో అది ఇట్స్ ఎ వెరీ క్లియర్ కేస్. సో ఇక్కడ మనకి ఎఫ్సిఆర్ఏ నేను అనుకోవడం పాస్ అవ్వాల్సిందే. సో దానికి మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి. సో ఇంకా ఉంది సమావేశాలు. ఐ థింక్ 13th వరకు ఉందని అంటున్నారు. 13th వరకు అవసరమైతే 17 నుంచి ఏమైనా స్పెషల్ పార్లమెంటరీ సెషన్స్ అని కూడా అంటున్నారు. బట్ కన్ఫర్మ్ గా అంటే అది డీలిమిటేషన్ దాని గురించి, ఆ 3 రోజులు డీలిమిటేషన్ దాని గురించి అంటున్నారు.
దీని గురించి అయితే FCRA గురించి నేను అనుకోవడము ఈ వారం లోపల తేలిపోవాలి, వారం కూడా కాదు 3-4 రోజుల్లో తేలిపోవాల్సిందే. వీఆర్ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇప్పుడు దీని కనుక ఉభయ సభల్లో ప్రవేశపెడితే సాధారణ మెజారిటీ సరిపోతుందా, లేకపోతే 2/3 లాంటిది ఏమైనా కావాలా FCRAకి సంబంధించి? 2/3 ఉండదండి, దీనికి సింపుల్ మెజారిటీ షుడ్ బి ఫైన్ అండ్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో. బట్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్రాబ్లీ నీడ్ టు బి కరెక్టెడ్ సబ్జెక్ట్ టు ద కరెక్షన్. సో వీళ్ళకైతే ఆ నెంబర్ ఉంది, వీళ్ళకి నెంబర్ ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇది ప్రవేశపెట్టేయడానికి వీళ్ళు అడ్డుకుంటున్నారు. ప్రవేశపెట్టిన తర్వాత ఓటింగ్ అవుతుంది, అది వాయిస్ ఓట్ అవుతుందో ఎలా అవుతుందో తెలియదు. నాకు తెలిసి సింపుల్ మెజారిటీతోనే వెళ్ళిపోతుంది, దాని పెద్ద ప్రాబ్లం లేదు. అటు రాజ్యసభలో కానీ ఇటు లోక్సభలో కానీ నెంబర్ ఈ మధ్యనే పెంచుకున్నారు కదా. నెంబర్తో వీళ్ళకి సమస్య లేనే లేదు, నెంబర్తో సమస్య లేదు. సో అందు గురించి చూడాలి, వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. దీని ప్రభావము తెలంగాణలో కంటే ఎక్కువ ఆంధ్రాలో ఉండబోతుంది. ప్రత్యేకించి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు కన్వర్షన్స్ ఆగిపోతే లేకపోతే వాళ్ళు ఎలా ఓట్ వేస్తారనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే చాలామంది పేరు మాత్రం మొత్తం హిందూ పేరే ఉంటుంది, వాళ్ళు చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు. సో నాకు తెలిసి అక్కడ ఉండేవాళ్ళు ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. సో మళ్ళీ ఎలా అవుతారు, మళ్ళీ వాళ్ళు మళ్ళీ హిందూయిజం పూచుకుంటారా, మళ్ళీ ఏం చేస్తారనేది కూడా మనం చూడాల్సి వస్తుంది. ఒకవేళ ఫండింగ్ కాకపోతే ఏమవుతుంది అనేది చూడాలి. బట్ సర్ప్రైజింగ్ ఇప్పుడు మీరు అన్నదే ఇదే అనుకుంటే కనుక మిత్రపక్షాలు కూడా దీని మీద అభ్యంతరం వ్యక్తం చేయడం ఏదైనా చెప్పి ఉండాలి. అటు టీడీపీ కానీ లేకపోతే ఇక్కడ మిగతా జేడీయూ లాంటి పార్టీలు కానీ ఎక్కడ వాళ్ళ అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. అభ్యంతరం వ్యక్తం చేస్తున్నదల్లా ఈ ఇండి కూటమిలోని పార్టీలే, పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతుంది. కాంగ్రెస్, కేరళలో ఉండే పార్టీలు మాత్రం గగ్గోలు పెడుతుంది. మిత్రపక్షాలు మాత్రం సైలెంట్ గా వాళ్ళని బాగానే మేనేజ్ చేస్తుంది కేంద్రం. కరెక్ట్. సో అందు గురించి ఎందుకంటే ఆంధ్రాలో కూడా ట్రెడిషనల్లీ ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ లేకపోతే దళితులు ఎవరైతే క్రిస్టియన్ తీసుకున్నారో వాళ్ళు వైఎస్ఆర్సీపీకే వాళ్ళు కోర్ సపోర్టర్స్. ఎందుకంటే వాళ్ళకి వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు కూడా 40% ఆఫ్ ద ఓట్స్ వాళ్ళే అంటే వాళ్ళకి ఇప్పుడు 40% ఓట్లు వచ్చినాయి, దాంట్లో మెజారిటీ వీళ్ళే క్రిస్టియన్స్, రెడ్డిస్, బ్యాక్వర్డ్ క్లాస్ అవన్నీ. రెడ్డిస్ కూడా నేను అనుకోవడం అంత ఫుల్గా ఏం లేరు, వైఎస్ఆర్సీపీ స్ప్లిట్ అయి ఉన్నారు. సో కానీ బల్క్ ఆఫ్ దీస్ పీపుల్ వాళ్ళ కోర్ ఓటర్స్ కాబట్టి ఏం జరుగుతుందో మనం చూడాలి. ఓకే ప్రసాద్ గారు, మరి చూద్దాం. అమెరికా బెదిరింపులకు భారత్ ఇదివరకులాగా భయపడడం లేదు, మాటకు మాట జవాబు చెప్తున్నారు. మీ పని మీరు చూసుకోండి, మా చట్టాలు మేము చూసుకుంటాం, ఇందులో మీరు తలదూర్చకండి అని చెప్పి నిన్ననే స్టేట్మెంట్ కూడా వాళ్ళ లాసే తీసి చూపించి వాళ్ళకి అర్థం చూపించారు. మీ మొహం చూసుకుని మాట్లాడంటారా మీరు తర్వాత మాతో అని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఈ దేశంలో కూడా ఉంది ఇట్లాంటి చట్టం, ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి మీరే నాకు చెప్పక్కర్లేని నీతులని కొట్టినట్టు చెప్పారు. చాలా ఘాటుగానే చెప్పారు. యాక్చువల్గా ఇంకా జయశంకర్ గారు మాట్లాడుంటే ఇంకా బాగుండేదేమో. బట్ ఎనివే ఆ ప్రతినిధి కాబట్టి రణధీర్ జైస్వాల్ కూడా మనం ఆయన ఏం తక్కువ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎనివే వెళ్ళాల్సిన వాళ్ళకి కరెక్ట్గానే మెసేజ్ వెళ్ళింది. మీరు అన్నట్టుగా ఈ 3-4 రోజుల్లో దీని మీద ఒక క్లారిటీ వస్తుందని మనం భావిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ప్రసాద్ గారు, నమస్కారం. మరి FCRAకి సంబంధించి ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్కి సంబంధించి దీన్ని అడ్డుకోవడానికి మన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, కొన్ని రాజకీయ పార్టీలు, విదేశాల్లో ఉన్నటువంటి పర్టికులర్గా అమెరికాలో ఉన్నటువంటి ఒక ఎకో సిస్టమ్, అది డీప్ స్టేట్ అంటామా లేకపోతే ఇంకేమనంటామా, మొత్తానికి వాళ్ళు కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ ప్రయత్నాలకు ఎదుర్కొని భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ బిల్లును నెగ్గించగలుగుతుంది ఉభయ సభలు అనేది చూడాల్సి ఉంటుంది. మీ ఒపీనియన్స్ని కూడా ఎపిసోడ్ పైన తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.